చిలకానగర్ ప్రాంతంలో ఫుట్పాత్లపై ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల బందోబస్తు నడుమ ఫుట్పాత్ ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఆక్రమణలు తొలగిస్తూ ఉండగా ఒక మహిళ పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేసింది. తాను 20 సంవత్సరాలుగా పాల దుకాణం నిర్వహిస్తున్నారని, అక్రమంగా పాల దుకాణాన్ని కూల్చేశారని మహిళ ఆందోళన చేపట్టారు. కడుపు కొడతారు రేవంత్ రెడ్డి నారాయణకు అన్యాయం జరగొద్దురా. మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది. మొత్తం ఇంకో కృష్ణారెడ్డి గారిని కాంగ్రెస్ అట నారాయణ గారు అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఇల్లు కట్టిడా, ఇల్లు కట్టియాలి, లేకుంటే నీ పార్టీ ఉండదు, నాశనం అవుతుంది. నాశనం మన్ను పోస్తా, గాజులు వల్ల కొడతా, గాజులు వల్ల కొడతా, మొదలాడిపోతాం. నేను పెట్రోల్ పోసుకొని వస్తాను. ఇప్పుడు పెట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటాం. అస్సలు కాదు, న్యాయం జరగాలి, ఆ న్యాయం జరగాలి. నేను ఒక అస్సలు కోను. నాకు ఇంత చెప్పకుండా నా సమాధానం. ఒక ఆడపిల్ల పాలమ్ముకొని బతికేదాన్ని గడుపు కొడతాం. అన్న చేయాలన్నా న్యాయం జరగాలి. ఉప్పల్ చిలకానగర్ ప్రాంతంలో ఫుట్పాత్లపై ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల బందోబస్తు నడుమ ఫుట్పాత్ ఆక్రమణలను అధికారులు తొలగిస్తూ ఉన్నారు. అయితే ఆక్రమణలు తొలగిస్తూ ఉండగా ఒక మహిళ పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, ఆ మహిళ ఏమంటోంది? ఇలా గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో విపరీతంగా ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఏదైతే రాచకొండ ట్రై సిటీ కమిషనర్ పోలీసులు మొత్తం కూడా ట్రాఫిక్ పైన దృష్టి సారించారు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఫుట్పాత్ల ఆక్రమణ పైన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ జిహెచ్ఎంసీ పరిధిలోని చిలకనగర్ ప్రాంతంలో ఫుట్పాత్ పై చాలా రోజుల నుంచి కూడా ఆక్రమంగా ఏదైతే షెడ్లు కూడా నిర్మించడంతో ఆ ఫుట్పాత్ పై ఉన్నటువంటి పైన కూడా అధికారులు కొరడ చూపిస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ప్రస్తుతం అక్కడ మొత్తం ఆక్రమంగా ఏదైతే ఏర్పాటు చేసిన షెడ్లు కావచ్చు వాటన్నిటి కూడా తొలగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫుట్పాత్ ఆక్రమణపైనే దృష్టి సారించిన అధికారులు ఒక్కసారిగా అక్కడ ఏదైతే మొత్తం క్లీనింగ్ ప్రక్రియ చేస్తుండటంతో మహిళ హల్చల్ చేసింది. కళ్యాణపూరి దగ్గర ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గర దాదాపు 20 ఏళ్ల నుంచి ఆ మహిళ పాల బూత్ నడిపిస్తా ఉంది. అయితే ఎర్లీ మార్నింగ్ ఆ పాలు అమ్ముకోవడం ఆమె దినచర్యగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ మహిళ ఆమె ఏదైతే స్వయం ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో తీవ్ర ఆవేదనకు గురై జిహెచ్ఎంసీకి సంబంధించిన వాహనాలను అడ్డుకుంది. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు రావడంతో ఆ జిహెచ్ఎంసీ అధికారుల పైన కూడా బూతులు మాట్లాడుతూ ఆ పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయగా ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు వెంటనే మహిళను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, ఆపారు. అయితే జిహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించి ఇటు రాళ్లు చూపిస్తూ ఆ డీసీఎం వాహనాలు కావచ్చు వాటన్నిటి కూడా పలగొడతానంటూ కూడా మహిళ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చాలా రోజుల నుంచి కూడా ఆమె స్వయం ఉపాధి పాల సెంటర్ ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తా ఉంది. కానీ ఇలా జిహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణలు తొలగిస్తే ఆ ఫుట్పాత్లపై ఉన్నటువంటి ఆమె స్వయం ఉపాధి కోల్పోతుంది కాబట్టి వెంటనే ఆమెకు స్వయం ఉపాధి కల్పించాలి అంటూ కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పాల దుకాణం ఏదైతే ఉందో ఆ పాల దుకాణాన్ని కంటిన్యూ చేసేలా చూడాలని అధికారులకు మొరపెట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. శీలా, రైట్, థ్యాంక్ యూ అమర్. నీ పార్టీ ఉండదు, నాశనం అవుతుంది. నాశనం మన్ను పోస్తా, గాజులు వల్ల కొడతా, గాజులు వల్ల కొడతా, మొదలాడిపోతాం. నేను పెట్రోల్ పోసుకొని వస్తాను. ఇప్పుడు పెట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటాం. అస్సలు కాదు,